అన్ని శ్వేతపత్రాల లెక్క ఒకటైతే ఆర్థిక పరిస్థితి మీద చంద్రబాబు నాయుడు గారు విడుదల చేసిన శ్వేతపత్రం. ఒక రకంగా సూపర్ 6 పథకాల మీద ఎదురు చూస్తున్నారు అందరూ. ఆ పథకాలు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి? ఎప్పుడు అమలవుతాయి? పూర్తిగా ఆయన చెప్పిన 6 పథకాలు గనక అమలు జరిగితే ప్రతి కుటుంబానికి ఆర్థికంగా చాలా మేలు జరుగుద్ది. కానీ అది 6 నెలల్లో జరుగుతదా? లేదంటే సంవత్సరంలో జరుగుతదా? లాస్ట్ ఏడాది జరుగుతదా? ఒక క్లారిటీ లేదు. కానీ తాజాగా ఆయన అసెంబ్లీలో ఆర్థిక శ్వేతపత్రం గురించి మాట్లాడుతూ ఆయన చేసిన వ్యాఖ్య ఏదైతే ఉందో, ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తర్వాత ఆర్థిక పరిస్థితి బాలేనందున పథకాలు అమలు చేయడం కూడా ప్రస్తుతం కష్టమే అంటూ ఆయన చేసిన వ్యాఖ్య. ఇప్పుడు అది సూపర్ 6 గురించి చెప్పారా? లేదంటే పథకాలు ఇలాగే ఉంటే కనుక పరిస్థితి మెరుగుపడే వరకు మేము చేయలేమని చెప్పారా? ఏంటి ఆయన ఇచ్చిన సంకేతం? సరే ఎలా చూడాలి ముందు అమరావతి, పోలవరమే మొదటి ప్రయారిటీ అనుకుంటుంది ప్రభుత్వం అని అనుకోవాలా? లేదంటే ఇంకా సూపర్ 6 కొట్టలేరా? బేసిక్‌గా ఆయన చెప్పింది సూపర్ 6 గురించి భయమేస్తోంది అన్నారు. అవును. అమలు చేయడానికి భయమేస్తోంది అన్నారు. వాస్తవంగా ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే, ఇప్పుడు ఆయన చెప్పే మాట ఆయనే యూటర్న్ తీసుకున్నట్టు. ఎట్లాగా అంటే 14 లక్షల కోట్ల అప్పులు తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పారు. ఎలక్షన్స్ అంతా ప్రచారం అదే కదా. రాష్ట్రం మొత్తం నాశనం చేశాడు, 14 లక్షల కోట్ల అప్పు చేశాడని. అయినా సూపర్ 6 ఇస్తానన్నారు. సంపద ఎట్లా సృష్టించాలో నాకు తెలుసు అన్నారు. 14 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఉన్నప్పుడు కూడా సూపర్ 6 చేయగలిగినటువంటి శక్తి తనకుందన్నారు. వెరీ గుడ్. ఇప్పుడు 9.5 ఏం తేలిందిగా, మిగతా 5 ఉంది కదా. ఇంకా ఒక రకంగా తగ్గింది అప్పు, చాలా తగ్గిపోయినట్టు కదా. ఇచ్చేయచ్చుగా ఇప్పుడు సూపర్ 6 5 లక్షల కోట్ల దాకా తగ్గింది. మరి ఇంకేం బాధ, ఇచ్చేయచ్చుగా. ఎందుకు ఇవ్వట్లా? బేసిక్గా ఇచ్చేటటువంటి చిత్తశుద్ధి లేదా, ఇవ్వాలన్న ఆలోచన లేదా? ప్రాక్టికల్గా ఇప్పుడు ఏంటంటే మనల్ని సైకలాజికల్గా ప్రిపేర్ చేయడం. జనాలకి తెలుసు, ఆయనకి తెలుసు. మోసం చేస్తున్నానని ఆయనకి తెలుసు, మోసపోతున్నామని జనానికి తెలుసు. కానీ 5 ఏళ్ల దాకా పీకేది ఎవడేం చేయగలుగుతాడు? అంటే ఆ 9 లక్షల కోట్లైనా ఎక్కువ అప్పు తెచ్చిపెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. లాస్ట్ టైం వీళ్ళు దిగేదేమికి 2.5 లక్షల కోట్ల అప్పు ఉండేది. ఇప్పుడు దాంతో కంపేర్ చేసుకుంటే చాలా ఎక్కువ ఉంది. అది ఇప్పట్లో సాధ్యం కాదు. ఇప్పుడు కూడా 4.5 లక్షల కోట్లు ఆయన చెప్పిన దాని ప్రకారం. ఈయన చెప్పే 2.5 లక్షల కోట్లు అంటే వీళ్ళు అప్పుడు పెట్టింది తర్వాత ఎఫ్ఆర్బిఎం నిబంధనల ప్రకారం డైరెక్ట్గా రిజర్వ్ బ్యాంక్ నుంచి తీసుకునే అప్పులు ఈయన దిగిపోయే నాటికి 2.5 లక్షల కోట్లు, ఈయన ఎక్కే నాటికి 1,19,000 కోట్లు, దిగే నాటికి 2.5 లక్షల కోట్లు. జగన్మోహన్ రెడ్డి ఎక్కిన తర్వాత 3.5%కి అలౌ చేసింది కరోనా కారణంగా 2 సంవత్సరాలు. నిన్న హరీష్ రావు అక్కడ అసెంబ్లీలో చెప్పుకొచ్చాడు ఆ లెక్క. 1.5% ఒక ఏడాది, 1% ఇంకొక ఏడాది ఎక్స్ట్రా తీసుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఎందుకని? డబ్బులు లేవు ఆ రోజున, సంపద. ఆ కారణంగా ఎక్కువ తీసుకోవడానికి పర్మిషన్ వచ్చింది. దాని ద్వారా తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇందులో ఎక్కడా తేడా లేదు. ఎఫ్ఆర్బిఎం నిబంధనలు ఉల్లంఘించలేదు. లేకపోతే అసలు ఆర్థిక శాఖ నీకు అప్పు తీసుకోవడానికి పర్మిషన్ ఇయ్యదు. ₹1 ఎక్కువ తీసుకుంటే, ఇప్పుడు చంద్రబాబు టైంలో చిట్ట చివరిలో ఎక్స్ట్రా 10,000 కోట్లు 15,000 కోట్లు తీసుకున్నారు. నెక్స్ట్ ఇయర్ దాంట్లో అడ్జస్ట్ చేస్తాం. నెక్స్ట్ ఇయర్ జగన్కి అది కోత పెట్టారు, అది తగ్గించి తీసుకోవాల్సి వచ్చింది. కాబట్టి అదేం లేదు. మిగతాలో అప్పులన్నీ ఏంటి? కార్పొరేషన్లో రుణాలు, లేకపోతే కనుక అదేది పెండింగ్లో బిల్లులు, ఇవి. అవి చంద్రబాబు నాయుడు టైంలో కూడా మనం ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే, బిల్లులు పెండింగ్లో ఉన్నాయి, మా డబ్బులు చంద్రబాబు ఇవ్వలేదు, జగన్మోహన్ రెడ్డి ఇవ్వట్లేదు అని కదా కోర్టులకు వెళ్ళింది. హైకోర్టులో 1000 కేసులు ఏంటి కంటెంప్ట్ కోర్టులు వేసింది. ఎందుకు వేశారు? బిల్లులే కదా. నరేగా బిల్లుల దగ్గర నుంచి రాజధాని బిల్లుల దాకా ఇవన్నీ రాలేదనే కదా వేసింది. అంటే అప్పుడు కూడా పెండింగ్ లో ఉన్నాయనే కదా. వేలాది మంది వేశారు కేసులు. అంటే ఎన్ని వందల కోట్లు, ఎన్ని వేల కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉన్నట్టు అప్పుడు కూడా. మరి అవి లెక్క చూపెట్టలేదు ఆయన 2.5 లక్షల కోట్ల అప్పులు. అవన్నీ కలిపితే అప్పుడు చంద్రబాబు గారి 4.5 లక్షల కోట్లు, ఈయన 5.5 లక్షల కోట్లు, ఇదే ఈయన 9.5 లక్షలు. అంటే 5 లక్షల కోట్లు జగన్ టైంలో అప్పు తీసుకున్నట్టు. ఏది ఇవి కూడా కలిపితే, బిల్లులు, పెండింగ్లు, కార్పొరేషన్లు, ఇవన్నీ కలిపితే. ఇంకోటి, ఒక అప్పు తీసుకునేటప్పుడు పాత అప్పు తీరుస్తూనే ఉంటారు. చంద్రబాబు గారు కాంగ్రెస్ అప్పు తీర్చకుండా అప్పు తీసుకుంటారా? లేదు కదా. 95 నుండి మనకి విదేశీ ఏదైతే సంస్కరణలు బిగినాయో అప్పటి నుంచి అప్పులు తీసుకోవడం రాష్ట్రాలు నడుస్తున్నాయి, కేంద్రం నడుస్తుంది, ఇవన్నీ నడుస్తున్నాయి. జనాలకు అది మైక్రోస్కోప్ వేసి చూపెట్టాం, భూతద్దం కూడా కాకుండా. ఇప్పుడు అది ఎదురుతంతోంది, అంతకు మించి ఏం లేదు. అవన్నీ ఉండగా కూడా సంక్షేమ పథకాలు ఇస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏం చేస్తున్నారు? వ్యూహాత్మకంగా ముందు అదేది పెన్షన్ పెంచేశారు. నెక్స్ట్ ఈ నెలలో, అంటే ఒకేసారి అన్నీ చేయకుండా
ఒక్కొక్కటి తీసుకొస్తారు. ఈ నెలలో అన్న క్యాంటీన్లు పెడతారు, అవును ఉచిత బస్సు పెడతారు. అవును ఇవేంటంటే ఇమ్మీడియట్ గా ప్రభుత్వం మీద భారం అయ్యేవి కావు, అవును అవి పెట్టేస్తారు. ఉమ్, ఇప్పుడు అన్న క్యాంటీన్లు 200 వేసుకోండి, 183 ఏమంటున్నారు. ఉమ్, ఒక్కో చోట 300 నుంచి 500 మందికి పెట్టేది. ఉమ్, పెద్ద ఇదేం కాదు, భారం ఏం కాదు. ఉమ్, మొత్తం 25,000 50,000 పెడితే భారీ భారం. ఉమ్, 300 500 పెడితే అందులో కూడా ఏం పెట్టారు ఈయన, ఎవరైనా చనిపోయినా పుట్టినా పెళ్ళైనా ఉమ్, మీరు తీసుకొచ్చి అందులో డొనేట్ చేయమంటున్నారు. ఉమ్, ఆ విధంగా ఓ రోజు మిగిలిపోద్ది అక్కడ. అవును అవును ఉమ్, అది తెలుగుదేశం వాళ్ళ స్పాన్సర్షిప్ లేదు, తెలుగుదేశం వాళ్ళు NRI రాష్ట్ర వ్యాప్తంగా పెట్టినటువంటి అన్న క్యాంటీన్లు అన్నీ అట్లాంటివి. స్పాన్సర్స్ వస్తారు. అలాగ వచ్చేస్తే సగానికి తగ్గిపోతుంది. ఉమ్. మాక్సిమం ఈడ్చిపెడితే ఓ 50-60 కోట్లకు మించకుండా భారం చూసుకుంటున్నారు. కానీ అవును ఆర్టీసీ కూడా 450 కోట్ల ఎంతో నష్టంతో నడుస్తుంది ఈ పథకం అమలు చేస్తే అనేది మొన్న వీళ్ళు చెప్పుకున్న లెక్క. అది తర్వాత, ఇప్పుడు కాదు కదా. ఇప్పుడు Free bus కర్ణాటకలో కానీ అవును, తెలంగాణలో ఆ కానీ చేసినప్పుడు. ఏంటంటే వీటిలో నష్టం అంటే వచ్చే ఆదాయం తగ్గుతుంది, ఉమ్, పోయేదేం లేదు కదా. అవును 1000 రూపాయలు అనుకునేది 450 వస్తుంది, 550 వస్తుంది, అదే ఆదాయం 450 తగ్గుతుంది. రూపాయలు పోతుంది. దానివల్ల ఇమ్మీడియట్ ప్రాబ్లం ఏం లేదు. లాంగ్ రన్నింగ్ లో బస్సులు కొనాలంటే కష్టం. ఆర్టీసీ ఏం చేస్తాం మనం, జగన్ టైంలో ప్రాఫిట్స్ లోకి వచ్చింది ఆర్టీసీ, ప్రభుత్వంలో విలీనం చేసుకోవడం వల్ల ప్రాఫిట్స్ లోకి వచ్చింది. ఈ ఆర్టీసీకి సంబంధించిన స్థలాలు లీజులకు ఇవ్వడం, వీటి వల్ల కొంత కలెక్షన్ సంపాదించారు. ఇప్పుడు అది ఇప్పుడు ఏమవుతుంది, ఈ 400 కోట్ల 500 కోట్ల ప్రభుత్వం ఏమి ఇవ్వదు. ఇప్పుడు తెలంగాణలోనూ అదే జరుగుతుంది, డబ్బులు ఏమి ఇవ్వట్లా. అక్కడ కర్ణాటకలోనూ అంతే. ఆర్టీసీ చైర్మన్గా ఎవరు, ఐపీఎస్ ఆఫీసర్ని పెడతారు. వీళ్ళు లెటర్ రాస్తుంటారు, ఆ లెటర్లు బయటికి చూపించరు, వాళ్ళు ఏం మాట్లాడరు, వాళ్ళు బయటికి చెప్పరు. ఒక 2-3 ఏళ్ల తర్వాత బస్సులు లేక జనాలు కింద మీద కొట్టుకు చేస్తారు, బస్సులు పాడైపోయి ఏదంటే అప్పుడు మళ్ళీ ఏం చెప్తారంటే, ఇక్కడ మనకు ఆంధ్రాలో అయితే జగన్ ఇదంతా నాశనం చేసాడు రాష్ట్రాన్ని అని చెప్తాడు. అంత మించి ఏం లేదు. బేసిక్ గా అంటే ఉద్యోగుల జీతాలు ఇవ్వడానికి కూడా భారం అవుతుందా రేపు పొద్దున్న ఆర్టీసీ నిజంగా ఆ పరిస్థితి 450 కోట్ల నష్టం అంటే? మేబీ అది అవ్వకపోవచ్చు, జీతాల వరకు వెళ్ళిపోవచ్చు, మిగతా అది సమస్య ఉండొచ్చు అంతవరకు. అందులో ఎందుకంటే మనకి ఆ రెండింటితో పోల్చుకుంటే ఇక్కడ తక్కువగా పెడుతున్నారు. సిటీ బస్సులు, మెట్రో బస్సులు, పల్లె వెలుగులకే, అవును సూపర్ డీలక్స్లు లేకపోతే లాంగ్ జర్నీలకు పెట్టట్లా. కాబట్టి అక్కడన్నంత వారం మనకు పడకపోవచ్చు. అమరావతి, పోలవరం ఈ రెండే మెయిన్ ప్రయారిటీగా చూసుకుంటున్నారా? నిన్న ఆ ఆర్థిక శ్వేతపత్రం తర్వాత ఆయన ఉద్దేశం ఏంటి? తెలంగాణని ఆయన ఆదర్శంగా తీసుకుంటున్నారండి. అంటే తను ఇప్పటికి కూడా చెప్పుకోవడానికి ఏ పాయింట్ ఉంది? తెలంగాణలో తెలుగుదేశం ఓడిపోవడం మిగిలినాయి 20 ఏళ్ళు అయిపోయింది, ఇంకొక 5 ఏళ్ళ దాకా కూడా లేదు, 10 ఏళ్ళ దాకా లేదు. హైటెక్ సిటీ అనే చెప్తారు, అదే నేను చేశాను అని చెప్తుంటారు, అందువల్ల బాగుపడిపోయింది అన్నారు ఆయన మార్క్. అది 25 ఏళ్ళ దాకా కూడా తను చెప్పుకోవడానికి వీలు కుదిరింది కదా. అట్లాగే నెక్స్ట్ 25 ఏళ్ళ దాకా కూడా చెప్పుకోవడానికి అమరావతి, పోలవరం, ఈ రెండింటిని. ఇప్పుడు పోలవరం కూడా ఇక్కడ చిన్న జిమ్మిక్ చేశారు. వార్తల్ని సరిగ్గా ఫాలో అయితే అర్థమవుతుంది. ఇదివరకు అయితే ఆ సునిశ్చితమైన అంశాలను పట్టుకునే జర్నలిస్టులు ఉండేవాళ్ళు, లేదా మంచి స్టోరీలు రాసేటటువంటి ఇది ఉండేది. ఇప్పుడు పత్రికల్లో జర్నలిజం చచ్చిపోయింది, నిజాయితీ కూడా చచ్చిపోయి ఏదో ఒక పార్టీ కొమ్ము కాస్తున్న సందర్భంలో అసలు విషయం డైవర్ట్ అయిపోతుంది. పోలవరం అసలు కన్స్ట్రక్షన్ ఎంత? 45.5 feet. ఇప్పుడు ఎంతకు ఓకే చేసింది? 41.5 హైట్ అలా తగ్గించడం కుదురుతుందా? అనేది అవ్వదన్నారు. వాస్తవంగా 41.5 కట్టి ఆ తర్వాత పెంచుకుంటే ఎవడైనా ఒకేసారి 45 కట్టి 41 తగ్గించడం, 41 నుంచి 45, 41తో కట్టి ఆపైపోతున్నారు, ఇంకా పెంచరు. 45.5 కడితే 1 కోటి ఎకరాలకి నీళ్ళు వెళ్తాయి. 41.5 అయితే 30 లక్షల ఎకరాలకు వెళ్తాయి. 70 లక్షల తేడా. దాంట్లో పంపింగ్ చేయడం ద్వారా ఇంకొక 1,00,000 ఎకరాలకి చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. పురుషోత్తంపట్నం ఎత్తిపోతల పథకాలు, ఈ పట్టిసీమ, ఇవన్నీ కలిపేసేసి ఇంకొంత చేస్తారు. ఇది ఆల్రెడీ పట్టిసీమ నడుస్తుంది. పోలవరం కుడి కాలువ అన్నది ఎడం కాలువ దానికోసం కట్టినాయి కదా, దాంట్లో నుంచినే కదా పట్టిసీమ. అదేంటంటే రాజశేఖర రెడ్డి ముద్ర తీసేసి పోలవరం అనేటటువంటి దాని ప్లేస్ లో అన్ని వీళ్ళ ముద్రలు ఉంటాయి. అది మెయిన్ పాయింట్. ఆర్థిక పరిస్థితి ఇప్పుడు బాగుంది అని ఏ ప్రభుత్వం అయినా చెప్తుందా? సూపర్ 6 పథకాల మీద ప్లేట్ తిప్పే ఆలోచన, ఆ ప్రయత్నం ఏమన్నా నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తర్వాత క్లారిటీ వచ్చింది. నాకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడే అన్ని అమలు చేయరు, టైం చూసుకుని కొంచెం ఒక్కరు
ఇప్పుడు జగన్ కూడా వెంటనే చేయలేదు కదా, అక్టోబర్లో ఒకటి ఇచ్చాడు, నవంబర్లో ఒకటి ఇచ్చాడు. కాకపోతే స్టార్టింగ్ ఇయర్ లో కంప్లీట్ గా స్టార్టింగ్ ఇయర్ లో నవరత్నాలు అన్ని ఇచ్చేసాడు. అన్ని ఈవెన్ రైతు భరోసా కూడా నెక్స్ట్ ఇయర్ నుంచి ఇస్తానన్నాడు, ఇచ్చేసారు. ఫస్ట్ ఇయర్ ఇచ్చేసారు. అంటే ముందు ఆయన చెప్పింది 4 ఏళ్ళు 4-12.5 అన్నారు, కానీ ఇచ్చేసారు. అది ఎందుకంటే కేంద్రం 6,000 కూడా దాంట్లో లెక్కేసేసి ఇవ్వడం వల్ల. అదే ఒరిజినల్ గా ప్రభుత్వం ఇచ్చింది 7,500. అంతకుముందు చంద్రబాబు నాయుడు దాన్ని మేము దాంతో కలిపి 15,000 అంటే ఎక్కిరించారు వీళ్ళు. తీరా చూస్తే చంద్రబాబు నాయుడు అందుకే ఒరిజినల్ గా ప్రభుత్వం తరపునే 10,000 ఇస్తానన్నారు. ఇప్పుడు నాకు తెలిసి వచ్చే ఏడాది నాటికి ఒక క్లారిటీకి రావచ్చు. ఈ రైతు భరోసా లేదు, నో డౌట్. తల్లికి వందనం లేదు, నో డౌట్. దాదాపు ఏడాది అయ్యే ఖర్చు 85,000 కోట్ల రూపాయలు ఆపేసుకున్నట్టే. ఈ ఏడాదికి ఆపేసి మేబీ ఒక 5-6 నెలల తర్వాతన, అంటే కొత్త బడ్జెట్ పెట్టేది ఉంటది కదా జూన్, నెక్స్ట్ ఏప్రిల్ టైంకి, ఆ టైంకి ఏమన్నా పెట్టచ్చేమో. లేదా వీళ్ళది బడ్జెట్ ఇప్పుడు 2 నెలల పాటు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఎక్స్టెన్షన్ అంటున్నారు కదా, అది పోయాక ఆ తర్వాత ఈ సూపర్ 6 లో ఏదన్నా ఒక పథకం ఏమన్నా తెస్తారేమో. ఒక పథకం ఏదన్నా అమల్లోకి తీసుకొచ్చి అన్ని దశల వారీగా అవుతుందా, మీరు నాశనం చేస్తే మేము బాగు చేస్తున్నాం అంటూ కాస్త దబాయిస్తారు. అది ఏదన్నా వీటిలో తక్కువతో మేబీ నేను అనుకోవడం గ్యాస్ బండలది బిగించేయచ్చు, వెంటనే చేతికి అవ్వదు కదా అది. కాబట్టి 3 సిలిండర్లు అంటున్నారు కాబట్టి ఏడాది మొత్తం మీద అది ఒకటి నెక్స్ట్ చెప్పుకోవచ్చు. అంటే అన్నా క్యాంటీన్ ఒకటి, ఫ్రీ బస్సు అవి దీంట్లో సూపర్ 6 కాదు కదా, అవి విడిగా కదా ఆయన 25 హామీలు ఇవి. కాబట్టి 1,500 సూపర్ 6 1,500 చెయ్యరు నిదానంగా. నిరుద్యోగ భృతి ఇప్పుడే చేయరు, నిరుద్యోగ భృతి ఒకటి ఇప్పుడే చేయరు. అట్లాగే 40-50 ఏళ్ళకి పెన్షన్ బీసీ ఎస్సీ ఎస్టీలకి ఇప్పుడే చేయరు. అవన్నీ దశల వారి మెయిన్ పథకాలు అవే. అంటే అందరూ ఎదురు జనం ఓవర్ గా ఎక్స్పెక్ట్ చేసి ఇప్పుడే ఏం జరగవు. ముందు బస్సులు ఒకటి, అన్న క్యాంటీన్ ఒకటి నడుస్తుంటే చర్చ అటుకి వెళ్ళిపోతుంది. రోజు రాష్ట్రాన్ని నాశనం చేసాడు, మేము తీసుకొచ్చి బాగు చేస్తున్నాం, వాడు నాశనం చేసాడు, మేము తీసుకొచ్చి బాగు చేస్తున్నాం. మీరు ముందు అసలు ఆణి తెట్టండి. ఇప్పుడు రోజు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నది ఏంటి, మీరు మమ్మల్ని అడగడం కదా, ఆణి తెట్టండి అంటున్నారు. మీరు ఆలోచించండి అంటే ఆలోచిస్తే ఆయన తిడతా కూర్చోవాలి, మీరు ఇవన్నీ మర్చిపోవాలి. ప్రస్తుతానికి ఇచ్చినప్పుడు తీసుకోండి. అది అంటే ఒక బిగ్ ఫైనాన్షియల్ స్ట్రగుల్ ఉందని అనుకుంటున్నారా, లేదంటే ఏదంటారు కదా అంత్య నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం బెటర్, ముందే చెప్పేస్తే అయిపోద్ది అని చెప్పి ఆయన ఆ ప్రకటన చేశారు? లేదు, నాకు తెలిసి ఇవన్నీ ఇస్తారు, అదే లేట్ 5 ఏళ్లలో ఇస్తారు. ఇప్పుడే ఇస్తాను అనలేదు కదా, 5 ఏళ్లలో ఇస్తారు. అంటే అప్పట్లో లాస్ట్ టైం పసుపు కుంకాల పేరుతో 10,000 ఎలా చేశారు, అప్పటికి అది చివరిలో ఏదన్నా చేయించాము. ఈ లోపు 6 నెలలకు ఒకటి చెప్పును, 3 నెలలకు ఒకటి చెప్పును ఇవ్వచ్చు. ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పి చేతులు ఎత్తేస్తున్నారని అనుకోవాలా? మొన్నటి వరకు నేను వస్తే సంపద సృష్టిస్తానని చెప్పిన మనిషి ఇప్పుడు కష్టమని చెప్పడం, అది రాజకీయ కోణంలో ఎలా చూడాలి? మన పాత డిబేట్ లో నేను ఎప్పుడో చెప్పా, చంద్రబాబు గారు వచ్చినా అవి చేయలేడు. అంటే ఈ మాట మొన్నటి వరకు అనలేదు కదా ఆయన. ఆయన అప్పుడు ఎట్లా అంటాడు, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చి ఆర్థిక పరిస్థితి బాగాలేనందువల్ల మా భయం వేస్తుంది ముందుకెళ్ళలేము అనే మాట అప్పుడు అనలేదు కదా. నేను ఆ ముక్క అప్పుడే అన్నా. నేను అప్పుడు మన డిబేట్ లోనే చెప్పా, ఆయన శ్వేతపత్రం అని బిగించేస్తాడు, ఒక 10 నెల రోజుల పాటు ఆ శ్వేతపత్రాల మీద చర్చ జరుపుతారు, ఆ తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎట్లా అయిపోయింది అంటారు, అందుకని నిదానంగా అవుతుంది అంటారు. డెడ్ లైన్ ఇవ్వలేదు, ఎట్లాగూ ఇవ్వలేదు. ఇప్పుడు 100 రోజులు అన్నటువంటి రేవంత్ అవి ఇవ్వక ఇదిగో పెన్షన్ నేను ఇచ్చేస్తున్నాను కదా, రైతు రుణమాఫీ ఇది చెప్తున్నాడు. అన్ని కలిపి 100 రోజులు అని కదా చెప్పింది, కానీ దబాయించేస్తున్నాడు లేదా? అట్లాగే వీళ్ళ దబాయింపు కూడా, బస్సులు ఫ్రీగా ఇచ్చాంగా సిగ్గుండదా మాట్లాడడానికి, అన్న క్యాంటీన్లు ఫ్రీగా పెట్టాంగా సిగ్గుండదా మాట్లాడడానికి, రాష్ట్రం సంకనాగిపోతుంది, మీరు వెళ్ళి వాడి దగ్గర అడుక్కు తింటున్నారు, వాడిని నెత్తినేసుకుని వస్తున్నారు అని ఇట్లా దబాయించేస్తారు. ఈ అధికారంలో ఉన్న దబాయింపుకి ఏముంటది? ఇంకోటి ఇక్కడ మీడియా దాసోహం ఏముంటది ఇక్కడ? సూపర్ 6 ఇప్పట్లో అయితే కష్టమే, ఒక రకం దశల వారీగా జరుగుతుంది. ఏంటంటే ఇంకొక కాన్సెప్ట్ కూడా ఉంటది, ఇట్లా అని అన్నాక ఒక ఏడాది తర్వాత 2 ఏళ్ళ తర్వాత ఇచ్చి చూసారా ఎవడు ఇవ్వలేదు అన్నారు, ఇచ్చాను చూసారా నేను అని చెప్పచ్చు. మెయిన్ ఏంటంటే ఇప్పుడు రేషన్ కార్డులు తగ్గించాలి. అది తగ్గిస్తే అన్ని పోతాయి. 1,47,00,000 ఉన్నాయి, అవి తగ్గిస్తే పోతుంది. అవి తగ్గించకుండా ఈ పథకం ఏది ఇచ్చినా వర్కౌట్ కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తల్లికి వందనం 85 లక్షల మందికి ఇవ్వాలి, 85 లక్షల మందికి ఇవ్వడం అంటే వల్ల కాదు, భారీ ఎత్తున ఖర్చు. అట్లాగే నెలకి 1,500 రూపాయలు చొప్పున 1,20,00,000 మందికి ఇవ్వాలి, వల్ల కాదు. ఇంకో సమస్య ఉంది, మీరు ఇవ్వకపోతే
టోటల్గా ఇంకా పథకం బిగిన్ చేయలేదని తిట్టుకుంటారు అవును. మద్యం షాపుల్లో తాగుబోతుల్లాగా. ఇచ్చి ఒకళ్ళకి ఇవ్వకపోతే శత్రువుగా ఫీల్ అవుతారు మిమ్మల్ని. అదే కదా. కాబట్టి ప్రస్తుతం ఏంటి అనేది చూడాలి. మొన్న 3 నెలల పింఛన్ మీ ముందే ఇస్తామని చెప్పి ప్రకటించుకొని 7,000 ఇచ్చారు కదా. తల్లికి వందనం కూడా కంప్లీట్ ఈ సంవత్సరం కట్ అవుతున్నట్ట, లేదంటే 2 ఏళ్ళది ఒకేసారి ఏమన్నా వేస్తారా? అంత సీన్ ఏమి ఉండదు. ఇయర్ దెవరు అంటే ఒక ఇయర్ మరి వాళ్ళకి లాసే కదా ఒక రకంగా, విద్యార్థులకి తల్లిదండ్రులు భారమే కదా. అవును, వాళ్ళు కోరుకోరు, వాళ్ళు ఏమన్నా ఇచ్చారని చెప్పి జగన్ కోటేయలేదు కదా. కాబట్టి ఇప్పుడు ఇవ్వకపోయినా ఇప్పుడు ఒక ఫీలింగ్ కూడా వచ్చేసింది ఏంటంటే, అంత ఇస్తేనే ఆయన ఓడగొట్టినప్పుడు ఇవ్వలేదని మనల్ని ఎందుకు ఫీల్ అవుతారు? అదే కదా. ఆ జనాలే ఇవన్నీ ఆర్థిక భారం అనుకున్నారు కదా, అనుకునే కదా జగన్ ఓడగొట్టింది, తప్పే ఉంది అనే లెక్కలో ఉన్నారు. రైట్, చూద్దాం. సూపర్ 6 పథకాలు ఆలస్యం కాబోతున్నాయనే సంకేతం అసెంబ్లీ సాక్షిగా ఇండైరెక్ట్గా ఇచ్చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పట్లో అమలు చేస్తారా? దాని మీద ఒక డెడ్ లైన్ లేదు కాబట్టి టైం ఏమైనా ముందు చెప్తారా? ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి ఇంకా వేచి చూడాల్సిందే. ప్రజల నుంచి పెద్దగా ఈ ప్రకటన తర్వాత వ్యతిరేకత రాలేదు అనేది తెలుగుదేశం పార్టీ నాయకులు చెబుతున్నమాట. అది ఎన్ని రోజులు ఉంటుంది అనేది కూడా వేచి చూడాల్సిన అంశం.